మొదటి మార్కు సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ పక్షవాయువు గల ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతనిని యేసు ప్రభువు స్వస్థపరిచి నీ పాపములు క్షమించబడినవి అని చెప్తాడు. ఆ విషయాన్ని అక్కడున్న చుట్టుపక్కల ఉన్న యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు గమనించి పాపములు క్షమించబడినవని చెప్తున్నావు, నువ్వు దైవద్రోహం చేస్తున్నావు అంటే యేసు ప్రభు వారు అంటారు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఇయ్యబడెను అని యేసయ్య చెప్తారు. అట్లనే కాదండి, బైబిల్లో చాలా సందర్భాల్లో చాలామందిని ఆయన స్వస్థపరచడం జరిగింది, చాలామంది పాపములను ఆయన క్షమించడం జరిగింది, చాలా సందర్భాల్లో ఆయనకు పాపములను క్షమించుటకు అధికారం ఇవ్వబడిందని చెప్పడం జరిగింది. అట్లనే ఈ దొంగను కూడా రక్షించుటకు ఆయనకు అధికారము ఇవ్వబడింది. అది మొదటిది. రెండవదిగా మనం చూసినట్లయితే రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనములను మనము